హలో అండి, స్పీకర్ ఆన్ చెయ్యి. హలో అండి. ఇప్పుడు మా లక్ష్మి కూతురికి నామకరణ మహోత్సవం చేస్తున్నాం కదండి. దీని నిమిత్తం మా అయ్యగారికి ఫోన్ చేసి అడుగుదామండి. తిథి నక్షత్రాల ప్రకారం అయ్యగారు ఏం చెప్తారో ఆ పేరే పెడతామండి. అయ్యగారు అయ్యగారు మాకు మా లక్ష్మి డెలివరీ అయిందండి. మా లక్ష్మికి ఒక పాప, మా గౌతమి కూడా డెలివరీ అయిందండి. మా గౌతమికి ఒక బాబు. బాబుకి పాపకి తిథి వార నక్షత్ర ఫలాలు చూసి పేర్లు పెట్టండి అయ్యా. మా అమ్మాయి కాదండి, మా ఆవులండి. అవునండి. మంచిదండి. పేర్లు చూసి పెట్టరు అయ్యగారు? పుట్టింది శుక్రవారం రోజేమో గౌతమి కొడుకు పుట్టాడండి. ఈ పాప సోమవారం ఏమో పాప పుట్టిందండి. మొన్న సోమవారం అండి. సోమవారం అయితే కనుక పుట్టింది. ఆవుకి లక్ష్మి కూతురు పాప అదే సోమవారం. పాపకి సోమవారం నాడు పుట్టింది కాబట్టి తిథి వార నక్షత్రాల ప్రకారంగా అయ్యా కృష్ణవేణి గాని నర్మదా అని గాని పేరు పెట్టండి. అయ్యా ఓకే అయ్యా. కృష్ణవేణి గాని నర్మదా అని గాని అయ్యా నామకరణ చెయ్యండి. చేస్తామండి. బాబుకి చెప్పండి, గౌతమి కొడుక్కి. అయ్యా బారసాల పేరు నామకరణ చేస్తున్నారంటే మీరు ఏ జన్మలోనో చేసుకున్నటువంటి పుణ్యం. చాలా సంతోషం అండి. మీలాంటి వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉంటే మేము ఇంకా 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 చేసుకుంటామండి. అదేనమ్మా. కృష్ణవేణి గారి నర్మదా అని గాని పేరు పెట్టండి. అమ్మవారి పేర్లు నర్మదా నది ఒకటి, కృష్ణవేణి కృష్ణ, గంగా సరస్వతి పేర్లు చాలా బాగుంటాయి ఆవుకి. సరే అండి. ఆ నామకరణంతో మనం నామకరణ చేశాము అంటే చేశామని కాదు, ఆ పేరుతోనే పిలుస్తూ ఉంటే అలాగే అండి చక్కగా మనం భగవతీ నామస్మరణ చేసుకున్నట్టు ఉంటుంది. చక్కగా మనం అలాగే బొట్టు రోజు ప్రతి శుక్రవారం శ్రావణ మాసంలో పుట్టింది కాబట్టి ఇంకా విశేషం. అవునండి, శ్రావణ మాసంలోనే పుట్టింది పాప. కాస్త కాళ్ళకి చక్క గజ్జలు, అలాగే మొహాన కుంకుమ బొట్టు పెట్టామండి. అలా చేసి చక్కగా జాగ్రత్తగా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోండి అమ్మా. అలాగే అండి. మా గౌతమి కొడుకు కూడా పేరు పెట్టండి. గౌతమి కొడుకండి మా గౌతమికి కూడా. వాడు శుక్రవారం పుట్టాడండి. ఓకే. మొన్న పోయిన శుక్రవారం అమ్మా? అవునండి అవునండి. శ్రావణ మాసం ఫస్ట్ శుక్రవారం. అవునండి. శ్రావణ మాసం శ్రావణ మంగళ గౌరీ వ్రతాలును శ్రావణ శుక్రవారాలు కాబట్టి నారాయణ లేకపోతే ఈశ్వర. ఓకే అండి. ఈశ్వర నామంతో 3 అక్షరాలు బాగుంటుంది. ఈశ్వర నామంతో నామకరణ చేయండి. అలాగే అండి. ఓకే. ఈశ్వర కాదు ఈశ్వర. ఇటు తీసుకురండి. పేర్లు చెవులో చెబుతారు కానీ ఇటు తీసుకురండి. వెంకటి ఇటు తీసుకురండి. వరే మమ్మ. అయ్యగారు ఉంటానండి. ఓకే అండి, చెవులో చెప్తామండి. ఇటు తీసుకురండి, త్వరగా రావాలి. కొంచెం ఎదురుకు తీసుకురండి అమ్మా, కొంచెం ఎదురుకు తీసుకురండి. వాళ్ళ అమ్మని ఎదురుకు తీసుకురండి. అట్లా అరే పట్టుకోండి రా, వచ్చి అక్కడ కూర్చోండి. వెళ్ళండి అందరూ. ఒక్కర్లా ఉన్న లాంగ్ వీడియో చేద్దాం. వెళ్ళండి. ఇటొకళ్ళు ఆవుది, ఇటొకళ్ళు ఆవు మధ్యలో. ఓకేనా? ఓకే చెప్పండి. దానికి పెద్దవాడికి పెట్టండి, పెద్దవాడికి పెట్టండి. ఈశ్వరాహ కృష్ణ ఈశ్వరాహ చెప్పు. ఓకే ఓకే. నామకరణం అయిపోయింది. పూలేసాయి కొన్ని. నువ్వు కూడా చెప్పమ్మా, ఒక్క నిమిషం ఉండు. నువ్వు కూడా చెప్పమ్మా. చెప్పులో చెప్పాలి. నామకరణం అయిపోయింది కాబట్టి తల్లికి బిడ్డలకి పూలేయండి. పాట పెట్టమ్మా, సాంగ్ పెట్టు.
సాంగ్ పెట్టండి. వెళ్ళండి అమ్మా, అందరూ వెళ్ళండి, వెనక్కి వెళ్ళండి, వెళ్ళండి, తలంబ్రాలు వేసేయండి, అక్షంతలు వెళ్ళాలి త్వరగా రావాలి, అక్షంతలు కూడా వేయండి.